నేను అందగాడ అంటే అరంసం వస్తాడు అనుకున్నా. సుధీరా లేదా బాగుంటావు అంతమందికి ఒప్పుకోవడానికి ఈగో ప్రాబ్లం. హలో హాయ్, ఎక్కడ ఉంటారు? మా ఇంట్లో ఉంటాను. మీరేమనుకోకపోతే ఒక్క 5 minutes ఈ బ్యాగ్ చూస్తుంటారు. టాయిలెట్కి వెళ్ళొస్తా. మీరు ఏ గుడిలో ఉంటారండి? గుడి ఏంటండి? జనరల్లీ దేవతల గుడిలో కదా ఉండేది. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. పొగిడేది ఏంటండి? అది నిజం. కొంతమందిని చూస్తే బెటర్ అనిపిస్తుంది. హలో అమ్మా, ఆ అమ్మాయి నన్ను తప్ప ఎవరిని చేసుకో. అమ్మ అందంగా పుట్టిన నా తప్పు కాదు. సుధీర్ ఒక్కడే పీస్. హైబ్రిడ్ పిల్లగాడు. ఎక్స్క్యూజ్ మీ, మీ సిమ్ కింద పడిపోయింది. సిమ్ వేసుకొని మాట. మీరేమనుకోకపోతే ఒక్క 5 minutes బ్యాగ్ చూస్తే మళ్ళీ వెళ్ళొస్తా. షుగరా ఏంటి? రూపాయలు ఇవ్వకపోతే చంపేస్తానంటున్నాడు. ఏంటి అర్థం కావట్లేదు. ఎవడండి వెనకాల యూనిట్ పోసింది? ఏదో తాగేస్తారు నైట్ అవగానే. ఆగు, స్టక్ అయిపోయింది. అమ్మా పాజా ప్లేనా? అమ్మా ప్లేలోనే ఉందా? అసలు ప్రాబ్లం చెప్పండి. మా బామ్మర్ది పెళ్ళని చెప్పి 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నా సార్. ఆ 1,00,000 రూపాయలు నెలలోపు ఇవ్వకపోతే చంపేస్తానని చెప్పని అన్నాడు సార్. ఒక్క నిమిషం. 1,00,000 రూపాయలు కామెడీగా ఉందా? ఇంత చంపేస్తానన్నాడు సార్ అక్కడ. నన్ను 1,00,000 రూపాయలు ఇవ్వదే. 10 అడగండి. అరే రాంప్రసాద్, నీకు జోక్ చెప్తాను, గట్టిగా నవ్వద్దు. ఆఫీస్ లో డిస్టర్బ్ అవుతుంది. 1,00,000 రూపాయలు చంపేస్తానన్నాడు. ఒకసారి జోక్ చెప్పాను. అవుతాను 1,00,000 రూపాయలు చంపేస్తా. ఓకే రైట్. నాకు మీరు 1,00,000 ఎందుకు? 1,00,000 కాదు సార్ ఇవ్వాలి. అడిగి ఎవరికి 1,00,000 ఇవ్వాలి కదా? ఆడికి ఇచ్చాను 1,00,000. 50,000 పెట్టి గోవాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకొని ఓకే చెప్పుకోవడానికి ఏటీఎం లో డబ్బులు తీసుకోవాలి. సారీ వెళ్ళండి మీరు. ఏటీఎం కరెంట్ ఆర్ సేవింగ్స్? ఎంటర్ యువర్ పిన్. 500s or 1000s? Direct 1 lakh. You have insufficient balance. पैसा लेविरा पैसा लेविरा నా గురించి నీకు తెలియదు. దౌడాలు వలుగుతాయి, అర్థమైందా? నిప్పులు వలుగుతాయి. బేక్ చంపేస్తా, అర్థమైందా? నువ్వు చంపేస్తుంటే భయం పెట్టలేదు కానీ ఇలా చూస్తుంటే భయం వేస్తుంది. पैसा ले पैसा ले बिना गिलो ఏటీఎం మిషన్ కూడా మోసం చేసి వేసారా? ఏమన్నాడు? బాగా ఇచ్చారు, గట్టి ఇచ్చాడు. 50,000 గురించి చంపేస్తాడు. మాట్లాడతారు సార్. డబ్బులు పడలేదు అక్కడ. వచ్చి మొత్తం కొల్లబడిస్తాడు. 6 రోజులు డబ్బులు ఇవ్వ చంపేస్తానని చెప్పాను అన్నాడు. రామ్ ప్రసాద్, నీకు అవుతుందని చెప్పాలి. అంతేగాని హ్యాండ్ ఇవ్వకూడదు కదా. 2 లక్షలు కావాలి, వేస్తావా? 2 lakhs ఎందుకు సార్? 1 lakh ఇచ్చేస్తావు కదా. 1 lakh తో గోవా కదా, బ్యాంకాక్. ఎంజాయ్ చేయి. Enter your pin. Okay. 1000s or 2000s? Direct 2 lakhs. You have minus 36 rupees. ఈడు వచ్చి వారం రోజులు కల్లా సాయంత్రం ఇవ్వచ్చానని చెప్పి అన్నాడు. ఇచ్చారా? గట్టి ఇచ్చారు సరే. ఈసారి అసలు మిస్ అయ్యే ఛాన్స్ లేదు. డబ్బులు పడతాయి అని చెప్పి అన్నారు. ఆడు వచ్చి చంపేస్తాడు సాయంత్రం కల్లా ఇవ్వకపోతే. ఒక 1500 ఉన్నాయి మీ దగ్గర, నేను వెళ్ళి తీసుకొస్తాను. 1500 నేను ఇవ్వాలి, మీరు 2 లక్షలు తీసుకొస్తాను.
దించుకు బతుకుతావ తల ఎత్తుకు తిరగలేవ తల రాతను మార్చుకోవ సిగ్గనేది లేదా ఒకటిగా నువ్వు పుట్టలేదా ఒకటిగా నువ్వు చచ్చిపోవ నశించాలి 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 నశించాలి. ఏ నశించాలరా? పుణ్య పురుషుడిగా ఉత్తమ పురుషుడిగా ఎదగాలి. రేవు పార్టీలు పప్పు సంస్కృతి నశించాలి. స్త్రీల ఏంట్రా ఇదంతా? మన దేశం నాశనం అయిపోతుందిరా. అది నేను చూస్తే తెలుస్తుంది. నేను మారాను రా. అది జరగని పని. నేను నిజంగా సమాజ సేవ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఎడిటింగ్ లో పోద్ది. నిజంగా నేను మారాను రా. ఇవన్నీ జరగాలని చెప్పనే నేను నిరాహార దీక్ష చేస్తుంది. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఏంట్రా వెళ్ళిపోతారు? దీపికా పడుకుని ఫోన్ చేసిందిరా. నేను నమ్మను. మీరు నమ్మాలా? మీరు నమ్మాలా? నాకు బాగా సపోర్ట్ చేస్తే జబర్దస్త్ ఉన్న బయట మా డాడీ నాగబాబు గారే. డాడీకి ఫోన్ చేసి ఇలా మీ కొడుకు నిరాహార దీక్ష చేస్తాడు రమ్మని చెప్పి వచ్చేస్తారు. హలో సార్, మన సుడిగాలి సుధీర్ స్త్రీల కోసం ఇలా గౌరవించమని రేవు పార్టీలు అది దానికోసం చేస్తున్నాడు సార్. ఓకే సార్. ఏమన్నారా? బయలుదేరారా? వచ్చిందా? వచ్చింది సార్. కరెక్ట్గా లేదు, మొహం పడింది. కరెక్ట్గా చేసావుగా. ఇది కాదు కానీ రోజా గారికి చెయ్యి. మేడం రోజా గారు, మన సుధీర్ స్త్రీలను గౌరవించాలి, రేవు పార్టీలు బంద్ చేయాలని చెప్పేసి నిరాహార దీక్ష చేస్తున్నాడండి. చెప్పు తీసి పట్టుకున్నానండి. ఏం మేడం? మళ్ళీ వేసుకోమన్నా? మళ్ళీ వేసుకో. ఎవరికి నేనంటే అసలు యాక్చువల్లీ ఇష్టం లేదా? సుధీర్ గారు నిరాహార దీక్ష చేస్తున్నాడు, అది కూడా స్త్రీలను గౌరవించి ఎంత మంచి టాపిక్ మీద చేస్తానంటే ప్రెస్ ఏది రావాలి, ఆ హంగామా హడావిడేదిరా. మన ప్రెస్ ఫోన్ చేసుకున్నాం. చెయ్యి, ప్రెస్ ఫోన్ చేసి రమ్మని చెప్పు. హలో హలో మీడియా అండి. మీడియా అని చెప్పండి సార్. మన సుడిగాలి సుధీర్ ఉంటానండి. ఇంకొక ఛానల్ మన చూస్తూ ఉన్నారు. హలో నమస్తే సార్. సార్ మన సుడిగాలి సుధీర్ సార్. రైడింగ్ దొరుకులేదు సార్. మామూలు పూర్తి వినండి సార్. రైడింగ్ సుడిగాలి సుధీర్ అనగా ఏంట్రా? రైడింగ్ లో దొరికిపడి వచ్చేస్తున్నాం అంటారు ఏంట్రాలు? అయితే చూసుకుంటే కనుక ఈ రోజున సుడిగాలి సుధీర్ గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పు గల కారణాలు ఒకసారి మనం తెలుసుకుందాం. సుడిగాలి గారు చెప్పండి. నేను మారిపోయి కంప్లీట్ గా సమాజ సేవ చేద్దాం, స్త్రీలను గౌరవిద్దాం, ఈ పబ్బులు కల్చర్ ఆపేద్దాం అని చెప్పి సుడిగాలి సుధీర్ గారు మరి ఇప్పుడు ఈ రోజు నుంచి ఎంజిన్ చేశారు. అదే విధంగా సంతృప్తి చేసేసి మరి ఇంతకుముందు చెప్పేసి మరొక నిర్ణయం తీసుకుని మరి ముందు చెప్పేసి చెప్పేసి మరొక్కసారి అద్భుతమైన నిర్ణయం తీసుకొని మరి సుడిగాలి సుధీర్ గారు ముందుకు పోతారని చెప్పి మరి మనస్ఫూర్తిగా మనం ఒకసారి కోరుకుంటున్నాం. సుధీర్ గారు దీని మీద స్పందన ఏమన్నారు సార్ అసలు మీరు? అయితే చూస్తుంటే మీడియా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది సుడిగాలి సుధీర్కి ఎక్కట్లేదు. అంటే ఇంతకు ముందు లాగే ఈయన ఉన్నారు అసలు. నాకు అర్థమైపోయింది. ఏం లేదు సార్, ఇలా జనాలందరూ మారేదాకా ఈ ఉద్యమం ఆగదు. మా ప్రాణాలు పోయేదాకా మేము ఎవరు ఇక్కడి నుంచి లేకాం. ప్రాణాలు చెప్పండి, ఇంకా ఎన్ని రోజులు ఈ దీక్షను కొనసాగిస్తారు? అసలు మీ మోటో ఏంటి? నశించాలి సుధీర్గాడే నశించాలి. నశించాలి. అయితే పట్టపగలి ఆమరణ నిరాదీక్ష చేస్తూ పక్కన ఉన్న కో పార్టిసిపేట్ ని చంప చెల్లు అనిపించాడు. మరి పాత సుధీర్ ఏ మాత్రం మారలేదని చెప్పి మీరందరూ లైవ్ లో చూస్తా ఉన్నారు. ఇది ఎలా చేశారో, ఎలా జరుగుతుందో ఒక్కసారి ఆలోచిస్తుంటే మనసు నుంచి లోపల నుంచి చేస్తున్నారు. చెప్పండి మీ స్పందన. అయితే మీడియా వాళ్ళకి సమాధానం చెప్పను, మీడియా వాళ్ళకి లేదు అనే విధంగా మాట్లాడకుండా మీడియాను తోసేస్తాడు. మరి ఏంటి మీడియా మీద చెప్తా సార్. నిజంగా మీరు అన్నట్టు ఎంతమంది అన్సిస్ట్ చేశాను, ఇప్పుడు ఏం చేయండి సార్ అంతే. ఏమన్నారు? అదే సార్ మీరు చెప్పింది నేను చేయను సార్ అంటున్నా. ఏం చెప్పాను? ముందు తాగామనుకోండి మనకి మైకం వచ్చేస్తుంది. అప్పుడు ఆడపిల్లలు అదో విధంగా చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంత ముందు మీరు చూసారు, ఇప్పుడు ఒప్పుకున్నారు సుధీర్ గారు. ఎలాగే చేశారు మీరు? నేను అసలు ఎప్పుడు మందే తాగలేదు సార్, ఇంకా అమ్మాయిని చూడటమా. ఏంటి బాబా అన్న? సుధీర్ గారు మరి ఎలా అనిపిస్తుంది ఉద్యమంలో పాల్గొనడం? మనసు చంపుకొని ఉంటున్నారనే ఫీలింగ్ మీకు కలుగుతుందా? మీడియా చాలా పవర్ఫుల్ సార్. ఎన్నాళ్ళు తెలిసిందా మీకు? మీరు వెళ్తే మా ఉద్యమం కంటిన్యూ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. డమ్మీ అన్నారు, ఇప్పుడు పని చేస్తుంది.
మరి సుడిగారు అడ్డంగా దొరికిపోయారు. సార్ ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చేసి సుధీర్ నువ్వంటే ప్రాణం నువ్వంటే ఇష్టం అని చెప్పిన అలా కాదమ్మా దుప్పటేసి చెప్తారా మనం ఉండకూడదని. అమ్మాయి అంటే సిగ్గు లేకుండా మొంతాగా అబ్బాయి దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు ప్రేమగా మాట్లాడి పబ్బలకు తీసుకెళ్లి పార్టీలు చేసి పార్కులకు తీసుకెళ్లి పండుగలు చేసి టమాటాలు వేస్తున్నాడు చూసారా రాంప్రసాద్ అన్నయ్య. అన్నయ్య ఎంతసేపు బాగా ఉన్నావు అన్నయ్య ఏంటి? మీడియా అన్నయ్య మీరైనా నాకు న్యాయం చేయండి. మీరు న్యాయం చేసేంత వరకు ఇదిగో నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తా. ఇక్కడెందుకు సుడిగాలి సుధీర్ గారు పొద్దున్న నుంచి పచ్చి మంచులు కూడా తాకున్నప్పుడు పిసికెందుకు వచ్చారు అసలు ఎలా వస్తుంది దానికి ఒకసారి మనం చూసుకుంటే కనుక మధ్యలో ఏదో తాగారనే విషయం మనకి మనిషిని సార్ నిన్న తాగింది కూడా ఇవాళ రావచ్చు కదా. మరి ఇప్పుడు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడే ధోరణిలో సుధీర్ కనిపిస్తున్నాడు కానీ పాత సుధీర్ ఏ మాత్రం మారలేదు. లోపల మృగం ఆ రాక్షసి అలాగే ఉంది. మరి ఎప్పుడైనా కట్టలు తెంచుకొని బయటకు వచ్చి కాళ్ళతో తొక్కిసావు అది తేడా ఉంది దానికి. అయితే సుధీర్ గారు అవును అదే సుధీర్ మారడు. ఏంటి బొక్క పెళ్లి సంబంధాలు కోసం చేస్తుంటే మధ్యలో వచ్చి సుధీర్ చేశాడు. ఏం మారుతారా మీరు? మీడియా మీద చేతులు చేసుకున్న సుధీర్ గారు అసలు మీడియా మీద ఎలా చేతులు చేసుకోవాలనుకున్నారు? మీడియా పవర్ అంటే తెలుసా మీకు? సారీ సార్ మీడియా మీద చేయలేదు సార్ అంటే టెన్షన్ లోనే. సారీ సార్ నాకు క్షమించండి సార్ ప్లీజ్. చిన్నోడు సార్ ఏం తెలియదు వదిలేండి సార్ ప్లీజ్. ఎలా రాయబుద్ధి అండి ఇది నీకు? ఏమనిపిస్తున్నారు మీడియా మీద ఎలా చేతులు చేసుకున్నాను? చాలా మంచోడు సార్ ఇండస్ట్రీలో ఇద్దరు మంచోడు. ఎవరెవరు? ఒకటి సునీల్ గారు నెక్స్ట్ నేను. బిస్కెట్ ఏది?